ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. యేసు ప్రభువే వాక్యమై ఉన్నాడు. ఆయన ఆదిలోనే ఉన్నవాడు. ఆదిలో ముందున్నది సృష్టి కాదు, దేవుడే ముందున్నాడు. ఆ తర్వాతనే దేవుడు సృష్టిని చేశాడు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 13వ వచనంలో, నేనే అల్ఫాయు ఒమేగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను అని రాయబడి ఉంది. ఏదైనా ఒక దానిని వివరించాలంటే అది ఎప్పుడు జరిగింది, ఏమి జరిగింది, ఎక్కడ జరిగింది అనే విషయాలను పరిగణలోకి తీసుకొని రావాలి. దేవుడు సృష్టిని చేయకముందు ఈ మూడు లేవు. దేవుడు ఎప్పటి నుండి ఉన్నాడో, ఎన్ని సంవత్సరాల నుండి ఉన్నాడో పరిగణించలేం. కానీ వీటిని పరిగణించడానికి ఒక స్థలం కావాలి. ఆ యేసే ఒక స్థలంగా ఉన్నాడు. ఈ సృష్టి అంతా ఆ యేసులోనే రూపించబడింది. సర్వమును ఆయన యందు, ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజించబడింది. అన్నిటికీ ఆధారభూతుడు ఆ యేసే. ఆయనే సమస్తం సృష్టించాడు. ఆయనను ఎవరూ సృష్టించడం కాదు, సృష్టించుకొని ఆరాధించడం కాదు, కానీ సృష్టికర్తను ఆరాధించాలి. ఆది అందున్న ఆ యేసు మాత్రమే ఆరాధనకు యోగ్యుడు. ఆ యేసే 2000 సంవత్సరాల క్రితం నిన్ను నన్ను రక్షించడానికి భూమి మీదకి మానవునిగా దిగి వచ్చాడు. ఇప్పుడు భూమి ఆకాశాలను గురించిన విషయం చూద్దాం. భూమి ఒక్కటే కానీ ఆకాశములు 3 ఉన్నాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, 3వ ఆకాశమునకు కొనిపోబడను అనే మాటను బట్టి ఈ విషయాన్ని దృఢపరచవచ్చు. దేవుడు ముందుగా ఆకాశములను చేశాడు, తర్వాత దూతలను చేశాడు, ఆ తర్వాత భూమిని చేశాడు. ఈ భూమి మీద మానవుణ్ణి ఉంచాడు, 3వ ఆకాశంలో దూతలను ఉంచాడు. దానికి రుజువుగా యోబు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనంలో, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసినవాడెవడు అనే మాటను మనం గమనించవచ్చు. ఇక సృజించను అనే మాటను ధ్యానించుకుందాం. సృష్టి దానంతట అదే రాలేదు, దేవుడే స్వయంగా సృష్టించాడు. ఆయన సృష్టికర్త. దేవుడు లేడని మానవుడు నిరూపించే ప్రయత్నాలు ఎన్నో జరుగుతున్నప్పటికీ అవి సఫలం కావడం లేదు. మానవుడు ఏదైనా తయారు చేయాలనుకుంటే దేవుడు చేసిన వాటిని ఉపయోగించి మాత్రమే చేయాలి. అంతేగాని సొంతంగా మానవుడు ఏదీ సృష్టించలేడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం, కనిపించని వాటితో కనిపించేది సృజించబడిందని చెప్పబడింది. కనుక ఎన్నో మానవ కల్పిత సిద్ధాంతాలు ఈ భూమి మీద ఉన్నప్పటికీ మనం మాత్రం మన దేవుడైన యెహోవా మనల్ని సృజించాడని, అదేవిధంగా మన కొరకు ఈ సృష్టిని నిర్మించాడని నమ్మాలి. అంతేకాదు ఆ క్రీస్తునందు భయభక్తులు కలిగి జీవించాలి. ఆయన ఇవ్వబోయే పరలోక రాజ్యం కొరకు మనం ఎదురు చూడాలి. ఒక్కగానొక్క జీవితం ఆ దేవుని కొరకే, ఆ దేవునిలోనే జీవించాలి. అటు కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.